ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి చివరికి సూపర్ ఓవర్కు దారితీసింది. గెలుపు కోల్పోతుందని అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను చివరి బంతికి టై చేసి అనంతరం సూపర్ ఓవర్లో విజయాన్ని చేజిక్కించుకుంది. అయితే రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం వారే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలనే స్పష్టమవుతుంది. ముఖ్యంగా సూపర్ ఓవర్లో హెడ్ మేయర్ను పంపడం వద్ద తప్పిదంగా మారింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్కు అతడు ఇబ్బంది పడుతున్నప్పటికీ అదే బౌలింగ్కి మళ్ళీ అతనిని ఆడించడమే రాజస్థాన్ను దెబ్బతీసింది. దీనికి తోడు స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులకే పరిమితం చేయడంతో ఢిల్లీ గెలుపొందింది. మరోవైపు నితీష్ రాణా లాంటి ఫామ్లో ఉన్న బ్యాటర్ని పంపకపోవడం, చివరికి పరాగన్ రన్అట్ చేయడం వంటి నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. అభిమానులు ఈ తప్పుడు నిర్ణయాలు వెనుక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఉందని భావిస్తున్నారు. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ తమ చేతుల విజయాన్ని